చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలోని వర్తమానము కీర్తనలు 139వ కీర్తన చదువుకుందాం. కీర్తనలు 139వ కీర్తన 12. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానంలోకి వెళ్దాం. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినటమే, మధ్యలో ఎవరు కూడా కదలొద్దు. ప్రార్థన. స్తోత్రము నాయన, ప్రేమగల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలోని వర్తమానం నా ప్రభ మేము ధ్యానం చేచుండగా మీ పరిశుద్ధాత్మ మాకు తోడై ఉండి అయ్యా చక్కగా వివరించిన ప్రభ బోధించమని, సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక మాట బాగా తాకింది హృదయానికి. ఏంటంట, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా నుండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. మనం ఏమనుకుంటామంటే, కొన్ని పనులు చేసేటప్పుడు చీకటిలో మనం కొన్ని పనులు చేస్తా ఎవరికి కనపడట్లేదులే అనుకుంటాం. ఏమనుకుంటామంటే, ఈ చీకటిలో పనులు చేసే కొన్ని పనులు ఎవరికి కనపడట్లేదు అని చీకటిలో చాలా పనులు చేస్తారు. కొంచెం వెలుగులో చేయడానికి వాళ్ళు భయపడతా ఉంటారు. ఈ చీకటిలో ఉదాహరణకి చెప్పుకోవాలనుకుంటే, చిన్నప్పుడు రాత్రి కనపడ్డ కోడి పొద్దున కనపడేది కాదు. ఏ విధంగా దూరాడితే కోడే ఉండేది కాదు, పొద్దున కల్లా అది కనపడేది కాదు. ఏమైపోయిందంటే ఎవరో దాన్ని చేసేస్తారు. ఇది ఎందుకు చేస్తారంటే, ఈ చీకటిలో తెలియదు మనకి, వేరే వాళ్ళకి చీకటిలో కనపడట్లేదని చీకటి కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, చీకటిలో ఏమి ఎవరికి కనపడట్లేదు అని అనుకుంటారు. కానీ దేవుడికి ఎలా కనపడుతుందంట, చీకటియు పగలయు ఆయనకి ఏకరీతిగా, అంటే ఒకేలాగా ఆయనకి కనపడతాయి. అందుకని ఈ మాట చదివినప్పుడు అనిపించింది, మనం ఏ మాట మాట్లాడాలనుకున్నా, ఏ పనులు చేయాలనుకున్నా మన దగ్గర ఎవరున్నారంటే దేవుడు మనల్ని చూస్తా ఉంటాడు. అందుకనే ఆయనకి ఎలా కనపడతాయి అంటే, చీకటి కానీ పగల కానీ ఆయనకి ఏకరీతిగా ఒకేలాగా కనపడతాయి. ఇంకా ఈ వాక్యంలో ముందు అంటాడు, నేను ఆకాశానికి ఎక్కిపోయినాను అక్కడ ఉన్నావు, భూలోకానికి దిగిపోయినాను అక్కడ ఉన్నావు, లేదా నేను రెక్కలు కట్టుకుని సముద్రుల దగ్గరికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, ఇంకెలా చూసుకుంటే అగాధంలో నువ్వు ప్రతి చోట ఉన్నావు. ఇంతేకాకుండా నా తల్లి గర్భంలో నేను రూపం పొందుతున్నప్పుడు కూడా నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు. అలా చూస్తే నాకు భయము కలుగుతుంది. ఏంటంట, భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వు ప్రతి చోట మమ్మల్ని చూస్తానే ఉన్నావు. మా జ్ఞానం ఒక మించిన జ్ఞానం నీది. మా జ్ఞానం ఏంటంటే ఎవరు చూడట్లేదని మనం అనేక పనులు చేస్తాం, కానీ మన జ్ఞానానికి కూడా మించిన జ్ఞానం అయింది. మనకున్న ఆలోచన ప్రకారం ఆ చీకట్లో ఎవరు చూడట్లేదు, కానీ చీకట్లో కూడా ఆయనకి ఏకరీతిగా కనపడుతుంది. అగాధాల్లోనూ సముద్రాలని అన్ని కూడా ఆయనకి ఒకేలాగా కనపడుతున్నాయి. అలా కనపడుతున్నప్పుడు ఆ తర్వాత చూద్దాం. కీర్తనలే 33:14 కూడా ఉంది, తానున్న నివాస స్థలములలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఏంటంట, ఎక్కడి నుంచి చూస్తున్నాడు ఆయన? ఆయనున్న నివాస స్థలములో నుంచే భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ప్రత్యేకంగా మనం ఏమైనా చేసేటప్పుడు మనుషులైతే వాళ్ళ దగ్గరికి రావాలి, ఏదైనా అడిగినప్పుడు నువ్వు చూసావా అని అడుగుతారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేనుండే స్థలంలో నుంచే మీరు ఏం చేస్తున్నారు, ఏ ఆలోచిస్తున్నారు, ఎలా నడుచుకుంటున్నారని అక్కడి నుంచే
చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడట? చూస్తున్నాడు. లోకము నివాసులు అందరి వైపు. ఎవరి వైపు అంట? వాళ్ళు వీళ్ళని తేడా ఏమీ లేదు. మంచి వాళ్ళ వైపు, చెడ్డ వాళ్ళ వైపు, అందరి వైపు కూడా ఆయన చూస్తున్నాడు. ఇలా చూస్తున్నాడు అంటానికి మనకి ఏమైనా రుజువులు ఉన్నాయా? ఇప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం మాట్లాడుతున్నాము, నేనే వాక్యం చెప్తున్నాను, ఇక్కడ ఎవరెవరు వాక్యం వింటున్నారా, ఎవరికి ఏ ఆలోచనలు ఉన్నాయా, ఏ పనులు చేస్తున్నాడు అన్నది ప్రభువారు చూస్తున్నాడు. అందరినీ కూడా పరిశీలిస్తున్నాడు. వాక్యం చెప్పే నన్నే పరిశీలిస్తున్నాడు అని అనుకోవడానికి లేదు. ఆయన ఏమంటాడంటే అందరినీ కూడా నేను పరిశీలన చేస్తున్నాను, నేను చూస్తున్నాను. ఇలా చూస్తానని అనటానికి ఉదాహరణగా మీకు తెలియటం కోసం యోహాను రాసిన యోహాను సువార్త 1:47 చూద్దాం. ఇదిగో ఆయన అలా చూస్తున్నాడు మనల్ని, అగాధాల్లోనూ భూమి మీద సమస్త జనులందరినీ కూడా ఆయన చూస్తున్నాడు. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. చదువమ్మా. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదవని నతానియేలు ఆయనను అడుగగా, యేసు పిలుపు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితినని అతనితో చెప్పాను. అయ్యా, నువ్వు ఎలా చూసావు, నేను నీకు ఎలా తెలుసు అని ఆయన అడిగితే, పిలుపు నిన్ను పిలవక ముందే. ఎలా చూశాడు ఆయన? ఆయన దగ్గరికి ఏమైనా వెళ్ళాడా? పిలుపు నిన్ను పిలవక ముందే, అదిగో అక్కడ అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చున్నప్పుడు నేను నిన్ను చూశాను. నువ్వు ఎప్పుడు చూసావని నన్ను అడుగుతున్నావు కదా, నువ్వు నా కోసం వస్తున్నప్పుడు నేను అక్కడే నువ్వేం చేస్తున్నావో నేను చూశాను. ఇప్పుడు చూశానంటానికి ఉదాహరణ ఏంటంటే, నేను యోహాను సువార్తగా మీకు ఇలా చెప్పాను. ఎందుకంటే యోహాను ఆ సువార్త భక్తులందరూ ఏంటంటే, మేము వినిన దాన్ని చూచిన దాన్ని మాత్రమే మేము సువార్తల్లో మేము రాస్తున్నాము, మీరు బలపడటం కోసం నేను రాస్తున్నాను. అందుకని ఏమంటాడంటే, ఇదిగో నువ్వు ఆ దూరంగా ఒక అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయనకి పరిచయం లేదు, ఆయన పేరు కూడా తెలియదు. కానీ ఏమంటాడంటే, నువ్వు ఎప్పుడైతే ఈయన పిలవక ముందే నేను నిన్ను చూశాను. తర్వాత చదువుకుందాం, టైం లేదు కదా. కీర్తన, అదే కీర్తన 102:20 చూద్దాం. ఇందుకు ఈయన చూస్తున్నాడు ప్రతి మనిషిని, ఇందుకు వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాడు. లోకంలోట మనుషులు ఏమేమి పనులు చేస్తున్నారా, మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, చీకటిలో చేస్తున్నారా, వెలుతురులో చేస్తున్నారా, ఎవరు చూడట్లేదని అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటాడంటే, అందరినీ కూడా నేను చూస్తున్నాను, అందరి గురించి నాకు తెలుసు అని దేవుని వాక్యం మనతో చెప్తుంది. 102 కీర్తన 20 చదవడమా. చెరసాలలో ఉన్న వారిని, మూలుగులను, వినుటకను, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన చాలు. ఎందుకంటే ఈయన చూస్తుంది ఎందుకు? ఎవరైనా నన్ను అడుగుతారేమో, ఎవరైనా నన్ను వెతుకుతారేమో, ఎవరైనా నాకు మొరపెడతారేమో అని ఏమంటున్నాడు. ఆకాశం ఆయన నివాస స్థలంలో నుంచి చూస్తుంటే ఎలా ఉన్నాడంట, శరసాలలో ఉన్న వారిని, మూలుగులను వినుటకును. అంటే వాళ్ళు బాధపడతా ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, అయినా వాళ్ళు నాకెళ్ళేమైనా చూస్తారేమో అని ఆయన చూస్తా ఉన్నాడు. తర్వాత వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు. ఈ రోగం చేత, ఈ అపరాధం చేత, లేకపోతే ఈ నిందల చేత చావుకి నువ్వు లోనవుతావేమో అని భయం నీతో ఉందేమో, ఈ భయాందోళనతో నువ్వు బాధపడుతున్నావేమో, ఇదిగో నా వైపు కనుక తిరిగితే మిమ్మల్ని విడిపిస్తాను,
నేను మీ వైపు చూస్తున్నాను కానీ మీరు నా వైపు చూడట్లేదు. లోకం వైపు చూస్తున్నారు, డబ్బుకి వెళ్ళి చూస్తున్నారు, అధికారంకి వెళ్ళి చూస్తున్నారు, అనారోగ్యంకి వెళ్ళి చూస్తున్నారు, కానీ దేవుని వైపు అనేది ఎవరు కూడా చూడట్లేదు. అందుకే నేను ప్రతి మనిషిని నేను చూస్తున్నాను, మీరు మాత్రం నన్ను చూడట్లేదు. ఒకవేళ చూస్తే మీ చావు బతుకుల్లో నుంచి కూడా మిమ్మల్ని కాపాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే చావు నుంచి కూడా ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. బాధల మూలుగుల్లో నుంచి కూడా ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా సిద్ధంగా ఉన్నాడని మనం మరలా యోహాను సువార్తకి వెళ్దాం. 4:50 నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 4:49-50 నుంచి చదవండి. ఇదిగోలాగా మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నా వైపు తిరిగి అడుగుతారేమో, మిమ్మల్ని చావు నుంచి మిమ్మల్ని నేను విడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాను. లేదా బాధల మూలుగులు బందీ కారణాల్లో ఉన్న వాళ్ళని మిమ్మల్ని విడిపించడానికి నేను ఉన్నాను. నేను ప్రతి మనిషిని పరిశీలించి చూస్తున్నానని ఆయన అడుగుతున్నాడు. చదువమ్మది 44:50 నుంచి చదువు, పర్వాలేదు. యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతని ఇంకా వెళ్ళిచుండగా ఒక నిమిషం, ఇక్కడ ఏంది, యేసు క్రీస్తు వారి దగ్గరికి వస్తున్నాడు. ఏమని వస్తున్నాడు? అయ్యా, నువ్వు అనేకుల్ని బాగు చేస్తున్నావు, ఇక్కడ నువ్వు పనిలో పడిపోయావు. ఇదిగో నా కుమారుడు పలానా చోట ఉన్నాడు, అక్కడ ఆ చావు బతుకుల్లో నా కుమారుడు ఉన్నాడు, నువ్వేమి ఇక్కడ పనిలో ఉన్నావు అని ఆయన అంటే దాని ముందు వచ్చిన 49 చూడండి, అది కావాలంటే ఉన్నావు, అందుకు వల్ల నువ్వు గనక వస్తే నా కుమారుడు బ్రతుకుతాడు అని అతన్ని అడుగుచున్నాడు. అప్పుడు యేసు వారు అంటున్నారు, అతడికి వెళ్ళుచుండగా 11 చదవమ్మా. సరే, నువ్వు వెళ్ళాయంటే ఆయన మాటని విశ్వసించి ఆయన మరలా తిరిగి వెళ్ళిపోతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటని నమ్మి ఆయన మరలా వెళ్ళిపోతున్నాడు. అతని వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతన్ని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడని సాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచెను అని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. చాలు. ఇక్కడ ఏంటంటే, అయ్యా, ఇదిగో నేను ఇక్కడ స్వస్థపరుస్తున్నాను, నేను బాగుపరుస్తానని నీకు తెలుసు కదా, నువ్వు వస్తే నా కుమారుడు బాగుపడతాడని, ఆ మరణ పడక నుంచి విడిపించగలుగుతావని నేను నమ్ముచున్నాను అంటే ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు వెళ్ళు. ఏమంటాడు? ఆయన అక్కడికి వెళ్ళలేదు, ఆ సందర్భంలో ఆయన చూడలేదు. కానీ ఏమన్నాడు ఆయన ముందు వాక్యంలో? నేను సమస్తము కూడా చూచుచున్నాను. ఇప్పుడు ఈ తండ్రి కుమారుడు దగ్గర కూర్చొని అతన్ని బ్రతికించుకోవాలని, ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆశపడ్డాడో, ఎవరి కోసం ఆయన ఎతుక్కుంటా వచ్చాడో, ఎవరిని నమ్మి ఆయన ఆ జన సమూహంలో ఎదురు చూశాడో అతనితో ఆ మాట అంటున్నాడు. అతను ఎవరి మీద ఆధారపడ్డాడు? యేసుక్రీస్తు వారి మీద ఆధారపడి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? వాళ్ళ కుమారుడి దగ్గర వాళ్ళ కుమారుని కాపాడుకోవాలని ఆ కుమారుడి దగ్గర మాట ఇచ్చి, నిన్ను ఎలా అయినా బ్రతికించుకుంటాను, ఇదిగో బ్రతికించుకోవడానికి యేసుక్రీస్తు వారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సమస్తము బాగు చేస్తున్నాడు. నేను ఏదైనా సరే ఆయన నేను తీసుకొచ్చి నిన్ను బాగుపరుచుకుంటాను కుమారుడికి మాట ఇచ్చి, ఎంత దూరం అంట దానికి దీనికి అంటే 25 నుంచి 30 కిలోమీటర్లు ఉంటదంట. ఎక్కడి నుంచి? కానానుకు కపెర్నహూముకి 25 నుంచి 30 కిలోమీటర్లు ఉంటది. ఈ 30 కిలోమీటర్లు ఆయన ఇక్కడ ఉంటే అక్కడ ఆయనకి జ్వరం తగ్గిపోయింది.
ఇది ఎలా తెలిసింది? యేసుక్రీస్తు వారు సమస్తము అంటే ఈ వాక్యాన్ని మీరు ఇప్పుడు ఎలా చూడండి, అంటే బ్రతికించాడు, స్వస్థపరిచాడు, ఇది కాదు, కానీ ఆయన సమస్తము చూస్తా ఉన్నాడు. ఇదిగో ఎవరైతే గనక ఆ జైలులో నిందల పాలై మరణానికి దగ్గరగా ఉన్నారో, మరణానికి బందీగా ఉన్నారో, ఆ మరణ బందీకాణలో నుంచి విడిపించడం కోసం ఇదిగో నా వైపు, నా దగ్గరికి ఎవరైనా వస్తారేమని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈయనేమనుకుంటున్నాడంటే దేవుడి దగ్గరికి నేను వెళ్తున్నానని ఈయన అనుకున్నాడు, కానీ దేవుడు ఈయన వస్తున్నాడని ముందుగా చూసి ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకని రాగాలను ఏమంటాడంటే, ఇదిగో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, ఇంకెళ్ళు నువ్వు. అసలు ఆయన ఆ మాట చెప్పగానే ఈయనకి ఏం డౌట్ వచ్చిందంటే, ఈయన వస్తాడనుకున్నా నేను, నా కుమారుడి మీద చేతి నుంచి స్వస్థపరుస్తాడు అనుకున్నాడు, లేదా వస్త్రం పట్టుకుంటే బాగుపడింది అనుకున్నాను. కానీ ఏదైంది, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్తున్నాడని ఆయన ఎలుచుండగానే ఆయన ఆలోచనలతో ఎలుచుండగానే ఎదురొచ్చిన ఆయన ఏం చెప్పాడు? అయ్యా నీ కుమారుడు బ్రతికాడయ్యా. బ్రతికాడా? ఎప్పుడు బ్రతికాడు అంటే టైం అడుగుతున్నాడు. నేను యేసు వారి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు, ఈయన బ్రతికిన సమయం ఎప్పుడని ఆ అనుమానం కూడా తీర్చుకోవడానికి ఇదిగో ఆయన ఎప్పుడు బ్రతికాడు అంటే, నిన్ను 1 గంటకు జ్వరం అని ఎప్పుడంటే 1 గంటకి ఆయన్ని పూర్తిగా జ్వరం విడిచిపెట్టేసింది అంటే అప్పుడు అనుకున్నాడు, అయ్యా ఇదిగో ఈ గంట నిన్న యేసు వారిని కలిసిన గంట ఒకటే. ఆయన ఎప్పుడైతే ఇక్కడి నుంచి మాట పలికాడో ఆ మాట ప్రకారమే ఆయన బ్రతికాడు. ఇప్పుడు ఇదంతా ఎలా తెలుసు యేసుక్రీస్తు వారికి? మనం చూస్తా ఉన్నాం కదా, చీకటి అయినను వెలుతురైనను ఆయనకి ఏకరీతిగా కనపడుతున్నాయి. ఇలా ఏకరీతిగా కనపడుతుంది కాబట్టి వాళ్ళు రాత్రి మగళ్ళు ఎంత బాధపడ్డాడో ఆయన అన్ని కూడా చూశారు. ఆయన ఎవరి గురించి మాట్లాడుకున్నారో కూడా ఆయనకి తెలుసు. అందుకని ఆయన రాగానే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, నీ ఇబ్బంది ఏంది అని ఆయన ఏం అడగల. ఇదిగో నీ కుమారుడు స్వస్థపడ్డాడు, ఇంక నువ్వు వెళ్ళు అని ఆయనతో చెప్పాడు. ఇప్పుడు ఈ విశ్వాసం ఎలా ఉందంటే, ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, సమస్తము దేవుడు చూస్తా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? సమస్తము, అది రాత్రి అయినా పగలైనా, ఆకాశమైన భూమి కింద అయినా, పాతాళమైన సముద్రాలైనా, ప్రతి చోట కూడా ఆయన చూస్తా ఉన్నాడు. ఎవరు నా వైపు తిరుగుతారు, ఎవరు నా రక్షణ కోరుకుంటారు, ఎవరు నిన్ను బతికించగలుగుతారని ఎవరు చూస్తారన్న విషయాన్ని ఆయన కనుగొనడానికి ఎప్పుడు కూడా మనల్ని మన పక్షాన ఆయన చూస్తా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే అధికారం వైపు, డబ్బు వైపు, లేదా ఇంకో చోట ఏమైనా ఉంటుందంటే, ఇదిగో నువ్వు బలవంతుడు అని అనుకుంటున్నావా? నీ బలం ఏ పాటిది? దేవుని రక్షించకపోతే, దావీదు కీర్తనలు, దేవుడు రక్షించకపోతే నీ బలం ఏ పాటిది? ఇదిగో నిన్ను మరణానికి అప్పచెప్తాడేమో అంటాడు. మనం ఒకవేళ బలం ఉందని లేదా అధికారం ఉందని మనం గర్వపడుతున్నామేమో, దేవుడు సమస్తం కూడా చూస్తా ఉన్నాడు. ఇలా చూస్తా ఉన్నాడు కాబట్టి మనం ఆయన్ని విశ్వసించారు కాబట్టి రాగానే వాళ్ళకి సహాయం దొరికింది. అసలు దానికి ముందు వచ్చినట్లయితే ఆయనకి చాలా బిజీగా ఉన్నాడు. మరి ఎంతసేపు ఎదురు చూశాడో, ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి 30 కిలోమీటర్లు 25 అంటే ఆయన ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చినా ఇక్కడికి వచ్చేసరికి ఈయన పూర్తి పనిలో నిండిపోయి ఉన్నాడు. ఆయన రాగానే ఏం చేశాడు అంటే, ఇప్పుడు మనం సమస్తం ఆయనకి చూశాడని మీకు చెప్పడం కోసం నేను ఈ వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను. ఆయన చూసి ఆయన ఇక నువ్వు వెళ్ళని చెప్పాడు. అంతటితో ఆయన జ్వరం తగ్గిపోయింది. తర్వాత చదవమ్మా, యోబు 34, 21, 22. ఆయన దృష్టి నరుల మార్గముల మీద, నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నవి. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఎలా ఉన్నాడంట? ఆయన నడకలన్నీ కూడా కనిపెట్టి చూచుచున్నాడు. మనమైతే ఒక పని చేస్తే రెండో పని మనం చూడలేము.
ఇక్కడ అనేకులు స్వస్థపరుస్తున్నాడు, అనేకులను బాధపడుతున్నాడు. ఆయన 30 కిలోమీటర్లు ఎలా నడిచి వచ్చాడా, ఎలా బాధపడ్డా, కుమారుడికి ఏం చెప్పి వచ్చాడా, ఆయన అన్ని కూడా చూస్తా ఉన్నాడు. అందుకని ఆయన నడక అంతా కూడా, ఆయన బాధ అంతా కూడా ఆయన చూసి ఆయనకి విడుదల కలుగు చేశాడు. తర్వాత చదువుకుందామా. చూచున్నాడు 34 చూడు ఒకసారి. 34:22 అదే ఏబు. దుష్ట క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. ఏమి లేదంట, వాళ్ళు దాక్కోవటానికి కానీ తప్పు చేసి తప్పించుకున్నాం అనుకోవడానికి కూడా వాళ్ళకి ఏది కూడా లేదు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలనుకుంటే దీనికి ముందు లోకాసు వార్త కూడా చూడు. లోకాసు వార్త 5:4-5 చూద్దాం. ఆయన సమస్తము కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ చూస్తూ ఉన్నాడు అంటే కారణం ఏంటంటే, ఇలాగా ఆయన సమస్తం కూడా ఎలా ఉన్నాడంట, చూస్తా ఉన్నాడు. నీ నడక, నీ పడక, నీవు చేసే సమస్త పనులు కూడా ఆయనకి తెలుసు. ఆయన వైపు తిరిగితే రక్షణ దొరికిందని ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం వెళ్తామేమో, ఆయన అనుసరిస్తామేమో, ఆయన వెంబడిస్తామేమో, ఆయన చెప్పిన మాట వింటామేమో అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, చూస్తా ఉన్నాడు. చదవమ్మా. 5:4 అధ్యాయం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణి లోతుగా నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మీ ప్రయాస పడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వల వేత్తుమని ఆయనతో చెప్పాను. ఇందాక మనం చదువుకున్నాగా సముద్ర అగాధాల్లో కూడా ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నాడు అంటే రుజువైంది. మరలా ఆ సముద్రంలో ఎక్కడ చేపలు ఉన్నాయో వాళ్ళకి తెలియక రాత్రంతా వాళ్ళు కష్టపడ్డారు. ఇదిగో ఈయన ఏమన్నాడంటే, వచ్చి ఇదిగో ఈ వైపున, కుడి వైపున మీరు వల వేయండి ఏమన్నాడు. మరి ఆయనకి ఎలా తెలుసు? అక్కడ అప్పుడు దాకా బోధించాడు. చేపలు ఏమన్నా ఒక చోట ఉంటాయా? ఇటు నుంచి అటు, అటు నుంచి అటు ఉంటాయా? అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాయి. కానీ ఆ సమయానికి అవి ఎక్కడ ఉన్నాయో ఆయన సముద్ర అగాధాల్లో కూడా ఆయన చూస్తూ, ఇదిగో నేను చెప్పే దగ్గర మీరు వల వేయండి. అయ్యా, రాత్రంతా కష్టపడ్డా నేను నీ మాటకు విలువిచ్చి ఇదిగో వల వేస్తున్నాను అనగానే వాళ్ళకి విస్తారంగా చేపలు పట్టాయి. ఇప్పుడు సముద్రంలో కూడా ఆయన చూస్తున్నాడనడానికి మీకు తెలియపరుస్తుంది. అంటే మీరు వాక్యం ఎలా ఉన్నారు కాబట్టి ఇలా కూడా ఒకసారి వినండి, ఇలా కూడా ఆయన్ని అర్థం చేసుకోండి. సముద్రాల్లో కూడా ఆయన చూస్తున్నాడు, ఆకాశం నుంచి చూస్తున్నాడు, దూరంగా ఉన్న మనుషుల్ని చూస్తున్నాడు, ఎవరేం క్రియలు చేస్తున్నారో సమస్తం కూడా ఆయన చూస్తున్నాడు. ఇలా చూస్తున్నాడు కాబట్టి ఏంటంటే ఆయనకి చేపలు ఎక్కడున్నాయో ఆయనకి తెలుసు కాబట్టి ఇదిగో ఇక్కడ వల వేయండి. మనం అనుకుంటాం మనకే సమస్తం తెలుసు అనుకుంటాం, కానీ మనకేమీ తెలియదు. మనం ఏదైనా పని చేసేటప్పుడు కూడా మనం ఎవరికి తెలియట్లేదులే, ఇది రహస్యంగా చేస్తున్నాం అనుకుంటాం, కానీ సమస్తం దేవునికి తెలుసు. అందుకని ఏంటంటే మనం ఏ పని చేసినా దేవుడు మనతో ఉన్నాడు. మనతో ఉన్నాడు కాబట్టే సమస్తం ఇదిగో వాళ్ళు విన్నవి కన్నవి మాత్రం వాళ్ళు రాశారు. ఇదిగో ధోనికి పలానా చోట వాళ్ళు ఏమంటే చేపలు పట్టాయి. ఇదిగో ఏదో ఎంతో దూరం నుంచి ఒక కుమారుడు బ్రతికించుకోవడానికి వస్తే నీ కుమారుడు బాగుపడ్డాడంటే అతను బాగుపడ్డాడు. అతని ఇంటికి వెళ్ళలేదు, అతన్ని చూడలేదు. ఇది అలాగే ఆ లాస్ట్ చదవమది ఏబు 34:22 దుష్టక్రియలు చేయవారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. నువ్వు దుష్టక్రియలు చేసావో, పాపాలు చేసావో, అపరాధాలు చేసావో, ఇదిగో తప్పించుకోవాలని
నువ్వు ఆ మరణానికి కూడా లోను అవుతున్నావో కానీ మరణించినా సరే ఏమవుతుంది, నీకు శిక్ష తప్పదు. మరణించిన తర్వాత కూడా ఏంటంటే ఆయన మీకు శిక్ష విధిస్తాడు. అది చదువు ఒకసారి యోహాను మత్తయి సువార్త చదువు 12:36 అక్కడ ఉంటుంది అన్నమాట. ఏంటంటే మరణించినా సరే మీకేముంటుందంట, మరణించినా కానీ మీరు తప్పించుకోవడానికి ఆయన దగ్గర మీకు మార్గమే లేదు. చదువు 12:36 చదువు. నేను మీతో చెప్పేదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పునందు. ఇదిగో మనం చేసే ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. చూసినప్పుడు నువ్వు ఏ మాట చెప్తావో దానికి నువ్వు చేసిన పనికి కరెక్ట్గా సరిపడాలి. ఒకవేళ అలా సరిపడకపోతే నీ మరణం వల్ల ఒకవేళ ఆ పాపాన్ని తప్పించుకోవాలని నువ్వు మరణ శిక్షకి గురైనా సరే అక్కడ కూడా ఆయన ఏమి విడిచిపెట్టాడు. నీ క్రియలను బట్టే నీకు తీర్పు పొందుతావు. అంతేగాని నేను ఇక మరణించేశాను, ఇక ఏ కష్టాలు ఉండవు, నా పిల్లలు బాగుంటారు అనుకుంటానికి లేదు. నువ్వు మరణించినా సరే నీకు తీర్పు ఉంది. అందుకే దుష్ట క్రియలు చేసే వారిని కూడా దేవుడు ఆపలేదు. ఇంకా ఇదే కాకుండా ఆయనతో కూడా అంటే నువ్వు నన్ను ఎరుగవని ముమ్మార్లు అబద్ధం చెప్తావు. అయ్యా నేను నిన్ను ఎరగనని అబద్ధం చెప్పడం అవసరమైతే నీ కోసం మరణిస్తానయ్యా. ఇది ఎలా చూశాడు ఆయన సమయానికి సిలువ మరణం మీద లేదా సిలువ శిక్షను విధించడానికి ఆయన్ని కొట్టుతూ అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తా ఉన్నా సరే ఈయన ఏం చేస్తున్నాడో కూడా ఆయనకి తెలుసు. అందుకనే మనకి ఎన్ని రుజువులుగా కనపడుతున్నాయి. ప్రతి చోట ఆయన మనల్ని చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన క్షుణ్ణంగా ఆయన పరిశీలిస్తున్నాడు. అందుకని మనం ఎలా ఉండాలంటే మనం చేసే ప్రతి ఏ పనైనా సరే ఇదిగో నా దేవుడు చూస్తున్నాడు. నేను ఒకసారి ఊరు వెళ్ళేటప్పుడు భార్యాభర్తలుగా వెళ్తున్నారు. ఆ భార్య వచ్చి వెనకాల కూర్చున్నప్పుడు నేను అడిగా, ఎందుకు ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ ఖాళీగా ఉంది కదా కూర్చోవచ్చు అంటే, లేదు మా ఆయన అక్కడ ఎవరైనా వచ్చి కూర్చుంటే మా ఆయన చూస్తే ఆయన ఊరుకోడు, ఎవరన్నా నా పక్కన కూర్చుంటే ఊరుకోడు అంటే ఇది ఎలా ఉంది అంత భయం. భర్తకి భార్య మీద హక్కు ఉంది. ఈ హక్కును బట్టి ఆమె ఎవరి పక్కనైనా కూర్చుంటే ఆయన ఊరుకోడు, కోపపడతాడు లేదా బాధపడతాడు అనే ఆలోచన ఆమెకి ఉంది. ఇప్పుడు దేవుడు కూడా మనకి దేవుడికి హేయమైన క్రియలు హేయమైన పనులు చేసేటప్పుడు ఎలా ఉండాలి మనం? దేవుడు మన పక్కన ఉన్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఇదిగో ఈ పని చేస్తే మనం అపరాధానికి పాపానికి శిక్షకి గురవుతాము. అందుకని ఈ పని ఆయన ముందు నేను చేయను. ఏమనాలి? మనం ఏ పని చేస్తున్నా సరే దేవుని ముందు మనం చేస్తున్నామని చూసుకోవాలి. అందుకని ఒక చోట ఏ పని ఉంటుందంటే, మీరు చేసే ప్రతి పని మీ పని కాదు, అది దేవుని పని అని తెలుసుకొని చేయండి. ఏ పని అంట? దేవుని పని. ఆ సందర్భంలో ఎలా ఉంటుందంటే, మనుషుల్ని సంతోషపెట్టడానికి మీరు చూస్తారు. ఎవరి కోసం చూస్తారంట? యజమాని ఉన్నప్పుడు ఎలా ఉంటారు? గబా 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 పనులన్నీ చక్క పెట్టేస్తారు. యజమాని పక్కకి వెళ్ళిపోగా నాకు ఈలే యజమాని లాగా ఏం చేస్తారు? ఫీల్ అయిపోతారు. ఇంకా కొంతమంది అయితే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారు యజమాని లేకపోతే సీట్లో. ఇక్కడ ఎలా ఉండాలంట? యజమాని ఉన్నా యజమాని లేకపోయినా దేవుని పని అని మనం భయపడుతూ చేయాలి. ఇలా దేవుని పని పట్ల మనం ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో, ఇది కూడా మన దేవుని ఎన్నుకున్న ఆయన పిల్లలుగా మనం ఉన్నప్పుడు, ఇదిగో మా నాయనకి లేదా మా తండ్రికి ఇది నచ్చుతుందా నచ్చదా? ఎలా ఉండాలంట? ఇదిగో ఈ మాట నేను తిడుతున్నాను, లేదా ఇదిగో ఇలా మోసం చేస్తున్నాను, లేదా ఇలా ప్రవర్తిస్తున్నాను, లేదా ఇలా బూతులు మాట్లాడుతున్నాను, ఇది మా నాయనకి నచ్చుతుందా
లేదా? ఇది ఒకవేళ మా నాన్నకి కోపం వస్తుందేమో, నన్ను చూస్తున్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో నేను తాగి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను, ఇది మా తండ్రికి నచ్చుతుందా లేదా అని మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే సమస్తము దేవుడు ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు బాగుండటం కోసం అబద్ధం చెప్పొచ్చు, మోసం చేయొచ్చు, లేదా ఎవరో చూడట్లేదని పొరుగువారి సొమ్ము ఆశించవచ్చు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొచ్చు, లేదా నీ బ్రతుకు తెరువు కోసం నువ్వు అనేక మాటలు మాట్లాడొచ్చు. కానీ ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నాడు. ఆయనకి పగలు రాత్రి ఒకేలాగా కనపడుతున్నాయి. నువ్వు రాత్రుల్లో చేసే పనులు కానీ పగలు పూట చేసే పనులు కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. దూరంగా ఉన్నా చూస్తున్నాడు, ఆయన ఉన్న చోట నుంచి చూస్తున్నాడు, సముద్రాల్లో చూస్తున్నాడు. అందుకని ఎలా ఉండాలంట? మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ప్రతి పనిని మనం చూస్తున్నామనే. ఏమో మా చక్కగా తలకాయ వస్తుంది. నేను చూస్తానంటే వాళ్ళు చాలా శ్రద్ధగా భయభక్తులుగా ఉంటారు. ఎందుకని? నేను వాళ్ళకి కనిపిస్తున్నాను కాబట్టి అరుస్తానని. దేవుడు కూడా అలాగే అంటున్నాడంట, నేను ప్రతి చోట మీరుండే దగ్గర నేను కూడా ఉంటున్నాను. ఇదిగో నా వైపు తిరుగుతారేమో, నేను మిమ్మల్ని మరణ పడక ముందు నుంచి కాపాడటానికి రెడీగా ఉన్నాను. ఇదిగో నీ దుఃఖాన్ని విడిపించడానికి, నీ బాధల్ని విడిపించడానికి నేను చూస్తా ఉన్నా నీ బాధని, కానీ నువ్వు నా వైపు చూడట్లేదు. ఇదిగో నా వైపు కనుక మీరు తిరిగితే మిమ్మల్ని వాటిలన్నిటి నుంచి విడిపించి నేను మీకు అండగా ఉంటానని దేవుని వాక్యం మనతో చెప్తుంది. అందుకని ఎవరైనా రక్షణ లేని వాళ్ళు ఉంటే దేవుని యందు మారు మనసు పొంది రక్షణ కలిగి ఆయన వైపు తిరిగితే మీకున్న సమస్తమును పాపము నుంచి ఆయన విడిపించి మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి మిమ్మల్ని తీర్చి దిద్దుతాడు. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఈరోజు వర్తమానం నా ప్రభ, అయ్యా మనుషులైతే నా ప్రభ ఎవ్వరూ చూడట్లేదని, అయ్యా వారి వారి పనులు పాపపు పనులు, మోసపోయిన పనులు, అయ్యా చీకటి కార్యక్రమాలు నా ప్రభ జరిగించున్నారు. కానీ అయ్యా నువ్వైతే సమస్తమును అయ్యా రాత్రి అయిన పగలు నీకు ఒకేలాగా ఏకరీతిగా కనపడుతున్నాయి అంటున్నావు నా ప్రభ. అలా కనపడుతున్నాయి అంటే కాకుండా నా ప్రభ, అయ్యా వాక్యం ద్వారా మీరు అనేక విషయాలు మాట్లాడారు నా ప్రభ. అయ్యా దూరంగా ఉన్న అయ్యా కుమారుడి జ్వరాన్ని చావు బతుకు నుంచి విడిపించారు. అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే అతన్ని మీరు చూశారు. సముద్రపు చేపలు నా ప్రభ అగాధలో ఉన్నప్పుడే చూసి వారికి తెలియజేశారు. ఇలాగా అనేక పనులు ఇంకా నా ప్రభ మీరు వెళ్ళకుండా అయ్యా అక్కడ ఉండకుండా నా ప్రభ వాళ్ళని చూసి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు విశ్వసించిన ప్రభ నిన్ను నమ్మి వెంబడించారు నా ప్రభ. అలాగే అనేక విషయాలు అయ్యా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, మాకు చెప్తున్నారు నా ప్రభ. అయినా మేము మీ తట్టు తిరిగి నా ప్రభ నీ యందు విశ్వాసం కలిగి జీవించడానికి మాకును సహాయం తెచ్చండి. మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.